హాయ్ ఎవర్స్ వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఫ్రెండ్స్ అప్డేట్స్ వీడియో చాలా లేట్ అయిపోయింది కదా. చెప్పాలంటే 16th వచ్చేసి స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ మూవీకి వెళ్ళాను అండ్ 17th వచ్చేసి పుష్ప మూవీకి అయితే వెళ్ళాను. సో అప్డేట్స్ వీడియో చేయడానికి అంత టైం అయితే చెక్కలేదు. ఫైనల్లీ మీ ముందుకు మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఎక్సైటింగ్ అప్డేట్స్ అయితే తీసుకొని వచ్చాను. వీటిని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్ మీరు ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే మన ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ ద వీడియో. మన లిస్ట్లో ఉన్న ఫస్ట్ మూవీ అప్డేట్, కొరియాలో ఎంతో సూపర్ హిట్ అయిన బెస్ట్ జాంబీ యాక్టివిటీ ఫిలిం ట్రైన్ టు బుసాన్. ఈ మూవీ మనకి తెలుగు డబ్బింగ్లో కూడా ఉంది. తెలుగులో తెలియని వారైతే ఈ మూవీ గురించి అయితే ఎవరైతే ఉండరు. ఇన్ కేస్ మీరు కానీ ఈ మూవీని ఇంకా చూడకపోయి ఉంటే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో అండ్ ఎంఎక్స్ ప్లేయర్లో అవైలబుల్లో ఉంది. ఒక బెస్ట్ జాంబీ యాక్టివిటీ మూవీని చూద్దామని వెయిట్ చేస్తుంటే గో టు వాచ్. మీ వాల్యుబుల్ టైం అయితే అస్సలు వేస్ట్ కాదు. ఈ మూవీ గురించి ఇచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫ్రెండ్స్, ట్రైన్ టు బుసాన్ మూవీని వచ్చేసి మనకి ఇంగ్లీష్ వర్షన్లో అయితే రీమేక్ అయితే చేయబోతున్నారు. ఇంగ్లీష్ వర్షన్ టైటిల్ వచ్చేసి ద లాస్ట్ ట్రైన్ టు న్యూయార్క్. మనకి హాలీవుడ్లో ఇప్పటికి చాలా జాంబీ యాక్టివిటీస్ మూవీస్ అయితే ఉన్నాయి. బట్ కొరియా మూవీని హాలీవుడ్లో రీమేక్ చేయడం అనేది మామూలు ఇష్యూ అయితే కాదు. సో ఆడియన్స్ అయితే ఈగల్ అయితే వెయిట్ చేస్తారు ఎలా ఉండబోతుంది ట్రైన్ టు బుసాన్ ఇంగ్లీష్ రీమేక్లో అనేది. ఈ మూవీ రిలీజ్ డేట్ కూడా అయితే లాక్ చేసుకున్నారు. April 21, 2023లో అయితే థియేటర్స్లో అయితే ఈ మూవీ అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 2లో ఉన్న మూవీ బంగారు రాజు. ఈ మూవీ నుంచి అయితే మనకి రీసెంట్గానే థర్డ్ సాంగ్ ప్రోమోని అయితే రిలీజ్ చేస్తారు. సో ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ వచ్చేసి మనకి December 19th ఈవినింగ్ 5 PM అయితే ఆన్ జీ మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 3లో ఉన్న మూవీ విజయ్ తలపతి అప్కమింగ్ న్యూ ఫిలిం బీస్ట్. ఈ మూవీ నుంచి అయితే ఫ్రెండ్స్ మూవీ మేకర్స్ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్కు రెడీయా అని ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. దీని గురించి అయితే నేను ఆల్రెడీ మీకు 2 వీడియోస్లో అయితే చెప్పున్నాను. మనకి ఫస్ట్ సింగిల్ వెరీ సూన్ అని చెప్పాలంటే January మంత్లో వస్తున్నట్టు చెప్పాను. మూవీ మేకర్స్ వచ్చేసి ఇంకొంచెం త్వరగానే అయితే రిలీజ్ అయితే ప్లాన్ చేస్తున్నారు. చెప్పాలంటే మనకి క్రిస్మస్ లేదంటే January 1st వీక్లో వచ్చేసి బీస్ట్ ఫస్ట్ సింగిల్ అయితే అవుట్ అవుతుంది. నెక్స్ట్ నెంబర్ 4లో ఉన్న మూవీ RRR. ఈ మూవీ హిందీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చేసి ఫ్రెండ్స్ December 19th వచ్చేసి ముంబైలో అయితే ఉండబోతుంది. మన తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చేసి ఇంకా డేట్ అయితే లాక్ చేయలేదు. చెప్పాలంటే మనకి December ఎండ్ లోపల వచ్చేసి తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ నెంబర్ 5లో ఉన్న మూవీ సత్యమేవ జయతే 2. జాన్ అబ్రహాం లీడర్లో వచ్చిన యాక్షన్ అండ్ థ్రిల్లర్ డ్రామా ఫిలిం. ఫ్రెండ్స్ ఈ మూవీ వచ్చేసి మనకి December 24th నుంచి ఆన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిజిటల్ స్ట్రీమింగ్ అయితే ఉండబోతుంది. ఓన్లీ హిందీ లాంగ్వేజ్. నెక్స్ట్ నెంబర్ 6లో ఉన్న మూవీ అర్జున ఫాల్గుణ. శ్రీ విష్ణు అండ్ అమృత అయ్యర్ లీడ్ రోల్స్లో రాబోతున్న కామెడీ అండ్ థ్రిల్లర్ డ్రామా ఫిలిం. ఫ్రెండ్స్ ఈ మూవీ రిలీజ్ డేట్ అయితే లాక్ చేసుకున్నారు. ఈ మూవీని వచ్చేసి December 31st ఇండియన్ థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 7లో ఉన్న మూవీ సాకత్. గోల్డెన్ స్టార్ గణేష్ అండ్ సూర్బి లీడర్లో వచ్చిన కామెడీ అండ్ క్రైమ్ థ్రిల్లర్ ఫిల్మ్. ఈ మూవీ అయితే థియేటర్స్లో వచ్చేసి రీసెంట్గానే రిలీజ్ అయింది. సో థియేటర్స్లో వచ్చేసి గుడ్ రెస్పాన్స్ అయితే తెచ్చుకుంది. మూవీని వచ్చేసి చాలామంది థియేటర్స్లో చూసేసి మళ్ళీ మరొకసారి OTT ప్లాట్ఫామ్లో ఎక్స్పీరియన్స్ చేద్దామని అయితే ఈగలైతే వెయిట్ చేస్తున్నారు. సో ఈ మూవీ OTT రైట్స్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ వారైతే బ్యాక్ చేసుకున్నారు. మనం వచ్చేసి డిజిటల్ స్ట్రీమింగ్ వచ్చేసి January 1st వచ్చేసి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ నెంబర్ 8లో ఉన్న మూవీ దుల్కర్ సల్మాన్ అప్కమింగ్ న్యూ ఫిలిం సెల్యూట్. ఈ మూవీ వచ్చేసి ఫ్రెండ్స్ యాక్షన్ అండ్ పొలిటికల్ డ్రామా అయితే ఉండబోతుంది. మూవీ మేకర్స్ వచ్చేసి రిలీజ్ వచ్చేసి January 14th వచ్చేసి రిలీజ్ అయితే ప్లాన్ చేస్తున్నారు. సో January 14th వచ్చే అవకాశాలు అయితే 99% అయితే ఉన్నాయి. ఇంకా అఫీషియల్గా పోస్టర్ అయితే రిలీజ్ చేయలేదు. పోస్టర్ కమింగ్ వెరీ షార్ట్లీ. బట్ ఈ మూవీ మనకి ఓన్లీ మలయాళం లాంగ్వేజ్ మాత్రమే వస్తుంది. అండ్ నెక్స్ట్ నెంబర్ 9లో ఆలియా భట్ ఫ్యాన్స్ అయితే ఎప్పటి నుంచో ఈగల్ అయితే వెయిట్ చేస్తున్నారు. గంగూబాయ్ ఖతివాడి ఫిలిం కోసం అయితే ఫైనల్లీ న్యూ రిలీజ్ డేట్ అయితే లాక్ చేసుకున్నారు. ఈ మూవీని వచ్చేసి Feb 18th 2022లో ఇండియన్ థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. ఓన్లీ హిందీ లాంగ్వేజ్. అండ్ నెక్స్ట్ నెంబర్ 10లో ఉన్న మూవీ సూర్య అప్కమింగ్ న్యూ ఫిలిం ఇత్తర్కుం తునిందవన్. ఈ మూవీ నుంచి అయితే మనకి రీసెంట్గానే వచ్చేసి ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేశారు. చెప్పాలంటే ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నట్టు ఒక అఫీషియల్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ఆల్సో ఈ మూవీ నుంచి అయితే ఫస్ట్ సింగిల్ కూడా అవుట్ అయిపోయింది. బట్ తమిళ్ లాంగ్వేజ్లో ఓన్లీ రిలీజ్ చేశారు. తెలుగు లాంగ్వేజ్లో అయితే ఇంకా రాలేదు. తెలుగు లాంగ్వేజ్ వెరీ సూన్. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ ఈ మూవీ టీజర్ను వచ్చేసి మనకి January 1st వచ్చేసి రిలీజ్ అయితే ప్లాన్ చేస్తున్నారు. సో ఇట్ సేమ్ డే తెలుగు వర్షన్ కూడా రిలీజ్ చేసి చెప్పాలంటే పాన్ ఇండియా లెవెల్లో టోటల్ 5 లాంగ్వేజ్ వచ్చేసి టీజర్ అయితే మనకి January 1st వచ్చేసి అవుట్ అయిపోతుంది. అండ్ ఫ్రెండ్స్ ఈ మూవీ ఎప్పుడు థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారంటే Feb 4th 2022లో ఇండియన్ థియేటర్స్ అయితే మూవీ అయితే రాబోతుంది. టోటల్ 5 ఇండియన్ రీజనల్ లాంగ్వేజ్. ఈ మూవీ కోసం అయితే ఈగల్ అయితే ఆడియన్స్ అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే సూర్య గారికి ఇప్పటికి వచ్చేసి
2 బ్లాక్ బస్టర్స్ అయితే పడ్డాయి. డైరెక్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్స్ మూవీస్ అయితే ఇప్పుడు వచ్చేసి మనకి థియేటర్స్లో అయితే రాబోతుంది ఈటీ మూవీ. సో ఈ మూవీ కోసం అయితే సూర్య ఫ్యాన్స్ అయితే ఈగర్లీ అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ మన లెవెల్లో ఉన్న మూవీ అన్స్టాపబుల్. ఆహా వారైతే సబ్స్క్రిప్షన్ కోసం ఏమాత్రం తగ్గేది అనుకుంటున్నారు. మన ముందుకైతే ఏ మూవీ థియేటర్స్ రిలీజ్ అయినా కొన్ని డేస్కే ప్రీమియర్ అయితే చేస్తున్నారు. అండ్ ఒరిజినల్ సిరీస్ని, ఒరిజినల్ కంటెంట్ని, ఒరిజినల్ టీవీ షోస్ని అయితే తీసుకురాబోతున్నారు. అలాంటి షో వచ్చేసి అన్స్టాపబుల్, వన్ ఆఫ్ ది బెస్ట్ షో ఇన్ ఆహా అన్స్టాపబుల్. ఇప్పటికీ మనకు వచ్చేసి అన్స్టాపబుల్ నుంచి 4 ఎపిసోడ్స్ అయితే రిలీజ్ అయ్యి. సో 4 ఎపిసోడ్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. టుడే వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ న్యూ ఎపిసోడ్ని వచ్చేసి బిగిన్ చేశారు. ఈ ఎపిసోడ్లో వచ్చేసి మనకు వచ్చేసి రవితేజ గారు అయితే కనబడబోతున్నారు. చెప్పాలంటే ఈ ఎపిసోడ్ కూడా మనకు వచ్చేసి త్వరలో వచ్చేసి ఆహా వారు అయితే ప్రీమియర్ అయితే చేస్తారు. చెప్పాలంటే మనకి ఇంకా మహేష్ బాబు గారి ఎపిసోడ్ కూడా ఉంది. మహేష్ బాబు గారి ఎపిసోడ్ ప్రీమియర్ అయినాక మనకి రవితేజ గారితే వస్తుంది. అండ్ ఆల్సో ఇంకా చాలామంది బిగ్ యాక్టర్స్ అయితే రాబోతున్నారు అన్స్టాపబుల్ షోకి అయితే. అదంతా హైడ్లో ఉంది. హైడ్లో నుంచి ఇన్ఫర్మేషన్ రాగానే ఐ విల్ అప్డేట్. నెక్స్ట్ నెంబర్ 12లో ఉన్న మూవీ సోనిక్ 2 పార్ట్ 1 గురించి చెప్పాలంటే యాక్చువల్గా అయితే నేను మూవీని అయితే చూడలేదు. చాలామంది బోరింగ్ మూవీ అని చెప్పారు. ఐఎండిబి రేటింగ్ ప్రకారం చూసుకున్న 6.2 అవుట్ ఆఫ్ 10 అయితే ఇవ్వబడింది. సో మీలో ఎవరైనా పార్ట్ 1ని చూస్తుంటే మీకు మూవీ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ పార్ట్ 2 కోసం ఎవరైనా ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉంటే ఈ మూవీ పార్ట్ 2ను వచ్చేసి April 8, 2022లో ఇండియన్ థియేటర్స్ రిలీజ్ చేయబోతున్నారు, ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్. అండ్ నెక్స్ట్ నెంబర్ 13లో ఉన్న మూవీ అరణ్మనే 3. అరణ్మనే 3 గురించి అయితే ఆడియన్స్ అయితే కామెంట్ చేసి అలసిపోయారు. కామెంట్ చేయడమే మానేశారు రీసెంట్ టైమ్స్లో వచ్చేసి. ఫైనల్లీ ఫ్రెండ్స్ మనకు వచ్చేసి అరణ్మనే 3 మూవీ అయితే తెలుగు వర్షన్లో అయితే రాబోతుంది. సో ఈ మూవీ తెలుగు వర్షన్ టైటిల్ వచ్చేసి అంతఃపురం. చంద్రకళ 1 అండ్ చంద్రకళ 2 అనే తెలుగు వర్షన్ టైటిల్స్ పెట్టి పార్ట్ 3కి వచ్చేసి ఎందుకో అంతఃపురం అయితే టైటిల్ అయితే పెట్టారు. సో పర్లేదు, అంతఃపురం కూడా మూవీ టైటిల్ బాగానే ఉంది. ఫైనల్లీ మనకైతే తెలుగు వర్షన్లో ఎక్స్పీరియన్స్ చేద్దామని వెయిట్ చేస్తున్న ఆడియన్స్ మనకైతే ఈ మూవీ థియేటర్స్లో అయితే రాబోతుంది. December 31కి ఇండియన్ థియేటర్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో ఈ మూవీ గురించి చెప్పాలంటే మనకి 3 మూవీస్లో ఏది బెస్ట్ అని చెప్తే ఫస్ట్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. చంద్రకళ ఫస్ట్ అయితే బాగుంటుంది. అండ్ చంద్రకళ 2 కన్నా 3 బాగుందని చెప్పాలి. ఎందుకంటే హారర్ యాక్టివిటీస్ కొంచెం కొత్తదనంగా స్టోరీ లైన్ అయితే ఉంది. సో మూవీని చూడని వారికి అయితే కొత్తగా చూస్తుంటే మాత్రం భలే ఎక్స్పీరియన్స్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఆల్రెడీ తమిళ్లో వెర్షన్ ఎక్స్పీరియన్స్ చేసిన వారికి అయితే తెలుగు డబ్బింగ్ని ఎక్స్పీరియన్స్ చేయగలరు. అంతేగాని ఈ మూవీ హారర్ యాక్టివిటీస్ కానీ చూసే విధానం కానీ చాలా వేరు అసలుకి. సో మూవీ అయితే చాలా బాగుంది. ఈ మూవీని వచ్చేసి మనకి December 31కి వచ్చేసి ఇండియన్ థియేటర్స్ రిలీజ్ చేయబోతున్నారు తెలుగు లాంగ్వేజ్లో. నెక్స్ట్ నెంబర్ 14లో మానాడు మూవీ గురించి అయితే నేను ఈ మంత్ లిస్ట్, డిసెంబర్ మంత్ లిస్ట్లో అయితే చెప్పేస్తున్నాను డేటు. అండ్ ఆల్సో రీసెంట్గా ఒక షార్ట్ వీడియోలో కూడా మళ్ళీ ఒకసారి అప్డేట్ ఇచ్చాను. ఆ వీడియో చాలామందికి చూడలేదు కాబట్టి, చాలామంది అడిగారు కాబట్టి ఇప్పుడైతే మనకి అఫీషియల్గా వచ్చేసి సోనీ లివ్ అయితే కన్ఫర్మ్ చేశారు ఈ మూవీ December 24కి ప్రీమియర్ చేస్తున్నట్టు. సో మనకి December 24th వచ్చేసి సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో మానాడు మూవీ వచ్చేసి డిజిటల్ స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. అంటే మీరు తెలుగు గురించి అయితే అడగండి ఫ్రెండ్స్. తెలుగు గురించి కూడా నేను ఆల్రెడీ చెప్పేస్తున్నాను. ప్రీవియస్ వీడియోస్ అయితే చెక్ చేయండి. నేను తెలుగు గురించి ఎవరు రైట్స్ బ్యాక్ చేసుకున్నారు, రీమేక్ రైట్స్ అండ్ ఆల్సో హీరోగా ఎవరు ప్లాన్ చేస్తున్నారు అనేది కూడా చెప్పేస్తున్నారు. అండ్ మీలో చాలామందికి డౌట్ ఉండొచ్చు, అన్న ఈ మూవీ తెలుగు డబ్బింగ్ కంప్లీట్ అయిపోయింది కదా, లాస్ట్ మినిట్లో థియేటర్స్ నుంచి బ్యాక్ అయింది మూవీ, ఏమైనా ఛాన్స్ ఉన్నాయా థియేటర్స్లో రిలీజ్ అవ్వడానికి? ఖచ్చితంగా ఛాన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. బట్ థియేటర్స్లో రాకపోవచ్చు, ఓటీటీలో అయితే వస్తుంది. మన తెలుగు వర్షన్ ఓటీటీ రైట్స్ వచ్చేసి ఆహా వారి దగ్గర అయితే ఉన్నాయి. సో ఆహా వారైతే ప్రీమియర్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ నెంబర్ 15లో ఉన్న మూవీ రాధేశ్యామ్. ఫ్రెండ్స్ ఈ మూవీ నుంచి వండర్ఫుల్ గుడ్ న్యూస్ ఏంటంటే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చేసి మనకి December 23కి అయితే ఉండబోతుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే వచ్చేసి ట్రైలర్ లాంచ్ అనేది జరుగుతుంది. ట్రైలర్ లాంచ్ ఎవరో కాదు ఫ్రెండ్స్, ప్రభాస్ గారి ఫ్యాన్స్ వచ్చేసి ట్రైలర్ లాంచ్ అనేది చేస్తున్నారు. సో ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ప్రభాస్ గారి ఫ్యాన్స్కి ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఇన్వైట్ అయిన వాళ్ళు ప్రభాస్ గారిని చూడవచ్చు. అండ్ ఆల్సో రాధేశ్యామ్ మూవీ ట్రైలర్ని లాంచ్ చేయవచ్చు. ప్లేస్ వచ్చేసి రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్. అండ్ నెక్స్ట్ నెంబర్ 16లో ఉన్న మూవీ స్పైడర్-మ్యాన్ నో వే హోమ్. ఫ్రెండ్స్ మూవీని థియేటర్స్లో ఎక్స్పీరియన్స్ చేశారు కదా. సో మూవీని చూసిన వారు మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. నన్ను అడిగితే మాత్రం ఒక మాస్టర్ పీస్ మూవీ అని చెప్తా. చాలా అంటే చాలా బాగుంది మూవీ. అండ్ మనకి ఓటీటీ ప్లాట్ఫామ్లో ఎప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ ఉంటుంది. ఇప్పుడైతే ఫ్రెండ్స్ USA యూజర్స్కి అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిజిటల్ స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అది పేపర్ వ్యూతో అవుతుంది. అసలుకి ఇప్పుడల్లా మనకైతే ఇండియన్ యూజర్స్కి అయితే రాదు ఫ్రెండ్స్. మీరు థియేటర్స్లో చూసేయండి ఫస్ట్ మూవీని. మనకి 2 months తర్వాతే వస్తుంది. చెప్పాలంటే February మంత్లో వచ్చేసి మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మనకి
బుక్ మై షో, యూట్యూబ్ అండ్ గూగుల్ ప్లే మూవీస్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అయితే డిజిటల్ స్ట్రీమింగ్ అయితే చేస్తారు. అంటే మన అఫీషియల్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అదే అమెజాన్ ప్రైమ్ వీడియో అండ్ నెట్ఫ్లిక్స్ ఈ ప్లాట్ఫామ్స్లో ఎప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ ఉంటుందంటే మోస్ట్లీ ఫ్రెండ్స్ మనకు వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫస్ట్ వచ్చేసి డిజిటల్ స్ట్రీమింగ్ చేయవచ్చు. తర్వాత ఒక 6 months తర్వాత లేకపోతే 1 year తర్వాత నెట్ఫ్లిక్స్కి అయితే ఇవ్వచ్చు. లేకపోతే మనకి ఫస్ట్ వచ్చేసి నెట్ఫ్లిక్స్లో అయితే చేయవచ్చు, తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియోకి అయితే ఇవ్వచ్చు. సో ఎలా అయినా జరగవచ్చు ఫ్రెండ్స్. మనకు వచ్చేసి ఫిబ్రవరి మంత్లో వచ్చేసి ఇండియన్ యూజర్స్కి వచ్చేసి డిజిటల్ స్ట్రీమింగ్ స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ అయితే వస్తుంది. దట్స్ ఇట్ ఫర్ వీడియో గాయ్స్. ఈ అప్డేట్స్ మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు ఇంకా ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వకుండా ఉంటే మరికొన్ని ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ కోసం ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఎక్సైటింగ్ అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. Dreaming.